గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోనాలిసా భర్త మీద అయితే కేసు నమోదవడం జరిగింది. కేసు అంటే నార్మల్ కేసు కాదు, పోక్సో కేసు అవ్వడం జరిగింది. అదే విధంగా అట్రాసిటీ కేసు కూడా నమోదవడం జరిగింది. సో ఎందుకు ఈ విధంగా కేసు నమోదైందనే వివరాల్లోకి వెళ్తే, మీ అందరికీ మోనాలిసా తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిపోయింది. కుంభమేళా జరిగిన తర్వాత ఎవరో ఒక పర్సన్ వీడియో తీసి ఆమెను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఉండే విధానం కావచ్చు, పూసలు అమ్ముకోవడం కావచ్చు, ఆ కళ్ళు అంతా పీపుల్ అంతా అట్రాక్ట్ అయిపోయి ఆమెను విపరీతంగా హైప్ ఇచ్చేసరికి, ఆ టైంకి మోనాలిసా కుంభమేళా ఎంతమందికి తెలుసు అంతమందికి మోనాలిసా తెలుసు. అన్ని కోట్ల మంది విపరీతంగా ట్రెండ్ అవడంతో ఒక బాలీవుడ్ దర్శకుడు సైతం ఆమెను తీసుకొచ్చి ఒక సినిమా తీయాలి అనే విధంగా అంత ఫేమ్ వచ్చింది. ఎంతో మంది ఎన్నో కష్టాలు పడతారు మూవీ ఇండస్ట్రీకి రావడానికి, కానీ ఆమెకు మాత్రం చాలా ఈజీగా ఈ ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత చాలా మలుపులు తీసుకుంది ఆమె జీవితంలో. బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశానని చెప్పేసి రీసెంట్ గా ఆమె చెప్పడం జరిగింది. ఆ బాలీవుడ్ నుంచి సరైన రీతిలో అవకాశాలు రాలేదు. ఆమెకు వచ్చిన ఫేమ్ కి అక్కడ జరిగిన విషయాలకి చాలా తేడా ఉంది. తర్వాత తెలుగులో కూడా ఆమె చాలా సినిమాలు కూడా, ఒక సినిమా కూడా సైన్ చేయడం జరిగింది హీరోయిన్ గా. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆమె లైఫ్ చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. సో మంచి ఫేమస్ అయిపోయింది, మంచి ఫ్యూచర్ ఉంది అనుకున్న టైంలో చాలా ట్రోలింగ్స్ కూడా వచ్చాయి ఆమె మీద. బట్ ఆమె ఒక మంచి నటిగా గుర్తింపు పొందుతుంది అనుకున్న టైంలో సడన్ గా ఫర్మాన్ ఖాన్ అనే ఒక వ్యక్తి ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు అని అంటున్నారు. సో తర్వాత ఏదో ఆడిషన్ కి వచ్చి కలిశాడు అని కూడా అని అంటున్నారు. సో వాట్ ఎవర్, మోనాలిసానే ఆ ఫర్మాన్ ఖాన్ కి ప్రపోజ్ చేసింది. తర్వాత అతను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఇంకా మోనాలిసా ఫేమ్ చూసి మరి ఏం మాట్లాడిందో మోనాలిసా, పెళ్లికి ఒప్పించింది, ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్ తో మళ్ళొక్కసారి సోషల్ మీడియా ఈ విధంగా ట్రెండ్ అవడం జరిగింది. సో ఏంటి అంటే, ఫేమస్ అయిన వాళ్ళు ఏ చిన్న విషయం జరిగినా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. కానీ మోనాలిసా, ఇంత ఫేమస్ అయిన మోనాలిసా కుంభమేళాలో ఇండియా మొత్తం తన గురించి మాట్లాడుకుంది. ఆ తర్వాత వీళ్ళు పెళ్లి అనే విషయం వచ్చిన తర్వాత అందరూ లవ్ జిహాద్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్సే ఒప్పుకోలేదు పెళ్లికి. వాళ్ళ పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోలేదు. వాళ్ళ మదర్ మీద కూడా చాలా కామెంట్ చేసింది. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చెయ్యాలి, ఆయన ఎక్కడ పెడితే అక్కడ చేతులు వేస్తున్నాడు అని చెప్పిన కానీ భరించు అని చెప్పేసి వాళ్ళ మదర్ ఆమెకు చెప్పినట్టు, వాళ్ళ మదర్ ని అదే విధంగా డైరెక్టర్ మీద కూడా ఎన్నో విమర్శలు గురిపించింది ఆమె బయటకు వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఇతను పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లికి లవ్ జిహాద్ అని చెప్పేసి అప్పుడు సోషల్ మీడియాలో కూడా మళ్ళీ విపరీతంగా ట్రెండ్ అయిపోయింది. దాన్ని లవ్ జిహాద్ కాదు, అది నార్మల్ పెళ్లి, కులాంతర వివాహానికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పడానికి కూడా వాళ్ళు రాజకీయ నాయకులు ముందుకు రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఆమె ఏజ్ ఏదైతే ఉందో, అసలు ముఖ్యంగా పోక్సో కేసు అయిందని చెప్పాను కదా, అసలు ఎందుకు పోక్సో కేసు అయిందని అంటే, భర్త మీద పోక్సో కేసు ఎలా అవుతుందని అనుకుంటే, మోనాలిసా బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఫోర్జరీ జరిగింది. అసలు ఫోర్జరీ చేయాల్సినంత అవసరం ఏంటి? ఒక 1 year ఆగుంటే ఆమెకి మేజర్ అయ్యి ఉండేది, ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు. కానీ 1 year కు ముందే ఇంత తొందరపడాల్సిన అవసరం ఏంటి అని సోషల్ మీడియాలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మోనాలిసా అసలు డేట్ ఆఫ్ బర్త్ అనేది 2018 చూపించారు ఇక్కడ మనకి. తను 2009 లో పుట్టింది అని చెప్పేసి ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ హాస్పిటల్లో బర్త్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ నుంచి తీసుకొచ్చి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఆ ఎన్సిఎస్టీ వాళ్ళు కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఎన్సిఎస్టీ రంగంలోకి వచ్చిన తర్వాత కేరళ, అదే విధంగా మధ్యప్రదేశ్, ఈ డైరెక్టర్ జనరల్స్ కి ఆ నివేదికను పంపడం జరిగింది. అదేవిధంగా 2 రాష్ట్రాల డీజీపీలు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది, దీనికి సంబంధించి వివరాలు తీసుకురావాలి అని చెప్పేసి. అసలు ఫోర్జరీ కేసుతో పాటు ఈ ఫోర్జరీ అసలు ఎవరు చేశారు, ఎందుకు, ఏంటి, ఇవన్నీ మోనాలిసాకి తెలియకుండా అయితే జరగలేదు. మోనాలిసాకి తెలిసే జరిగింది. వాళ్ళు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. కానీ ఫోర్జరీ చేయాల్సినంత అవసరం ఏంటి అనేదే చాలా మందిలో ఉన్న క్వశ్చన్. పైగా అతను ముస్లిం అవడంతో లవ్ జిహాద్ అని చెప్పేసి ఎన్నో కారణాలు చేశారు. వాళ్ళ మదర్ అయితే లవ్ జిహాద్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్పుకొని వచ్చింది. సో పెళ్ళైన తర్వాత వాళ్ళ ఫాదర్ వెళ్ళినా కానీ మోనాలిసా పట్టించుకోకుండా బయటికి గెంటేసింది అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఈ నివేదికను తీసుకొని, ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని రావడంతో 2 రాష్ట్రాలే కాదు, ఇండియా మొత్తం కూడా ఇది ఒక చర్చనీయాంశమైన అంశంగా మారిపోయింది. సో దీనికి సంబంధించి చాలా మంది ప్రజల్లో కూడా ఒక భిన్న అభిప్రాయాలు అయితే నెలకొనడం జరుగుతుంది. సో చాలా మంది 80% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు చేసింది తప్పు, మోనాలిసాని ఖచ్చితంగా ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తి మోసం చేశాడు అని చెప్పేసి జరుగుతుంది. కానీ మోనాలిసా మాత్రం లిటరలీ
ప్రేమ గుడ్డిది అంటారు కదా. సో డెఫినెట్లీ ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇష్టపూర్వకంగానే ఇద్దరు చేస్తున్నారు, ఇప్పటికీ ఇష్టపూర్వకంగానే ఉన్నారు. కానీ ఈ పేరెంట్స్ ఎవరైతే ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చారో ఇప్పుడు వాళ్ళ మీద కేసు అయింది. ఈ నెల 22న అయితే వాళ్ళు ప్రధాన కార్యాలయానికి, మధ్యప్రదేశ్లోని ప్రధాన కార్యాలయానికి అటెండ్ అవ్వాల్సి ఉంది. అసలు ఎందుకు చేంజ్ చేశారు, ఏంటి, అది నిజమా అబద్ధమా, వీటన్నిటిపైన నివేదిక జరుగుతుంది. సో ఎన్సిఎస్టి ఉంది కదా, సో నేషనల్ కమిషన్ షెడ్యూల్ ట్రైబల్స్ కి సపోర్ట్ గా ఉంటుంది, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంది. ఈ ఎన్సిఎస్టి రంగంలోకి వచ్చింది, ఇప్పుడు ఇది నేషనల్ న్యూస్ అయిపోయింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి.